హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము రెంటోకే మేనేజర్ యాప్ ప్లే స్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా సెటప్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసి రెంటోకే యాప్ని సెర్చ్ చేసుకుంటాను. రెంటోకే. సో ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఇన్స్టాల్ లేకుంటే ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో డైరెక్ట్ మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మన దగ్గర ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ తోటే మనము లాగిన్ అయిపోవచ్చు సింపుల్గా. సో ఇప్పుడు నేను వచ్చేసి నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా. సో మనకు మన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయిపోతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసాము. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాపర్టీ క్రియేట్ చేశాను. అయినా మీకోసం ఇంకో ప్రాపర్టీ ఆల్రెడీ ఇక్కడ నాది వచ్చేసి పాతది ఆ ఫోన్ నెంబర్ తోటి ఒక ప్రాపర్టీ క్రియేట్ అయి ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఇంకో ప్రాపర్టీ క్రియేట్ చేసి చూపిస్తాను. సో యాడ్ న్యూ ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ప్రాపర్టీ నేమ్ ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. మన ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉందో అది. సో నేను నా ప్రాపర్టీ నేమ్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్గా స్టార్ గ్రూప్స్ అని తీసుకుంటున్నాను. ఓనర్ నేమ్ వచ్చేసి ఇక్కడ సంజీవ్ అనుకుందాం. ఓకే. అండ్ ఫోన్ నంబర్, పిన్ కోడ్ వచ్చేసి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రాపర్టీ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీ మనకు పీజీయా లేదంటే హాస్టలా కోలీవా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే కోలీవాని సెలెక్ట్ చేసుకొని యాడ్ ప్రాపర్టీ చేస్తున్నాను. సో చూడండి, మనకు స్టార్ గ్రూప్స్ అని ప్రాపర్టీ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన మీకు రెంటోకే లోగో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఆ లోగో మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఓనర్ వెరిఫికేషన్ అని వస్తుంది. అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెరిఫికేషన్ చేయాలి. ఇక్కడ నాట్ వెరిఫైడ్ మీద క్లిక్ చేయగానే మనకు కింద మనకు ఎనీ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఆధార్ కార్డ్ లేదంటే పాన్. ఈ రెండిట్లో ఏ డాక్యుమెంట్స్ ఇప్పుడు మన దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నిట్లో ఎనీ టూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనకు ఓనర్ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్రాపర్టీ సెట్టింగ్స్ ఉంది. ప్రాపర్టీ సెట్టింగ్స్లో మనకు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేసామో మన ప్రాపర్టీ నేమ్ వచ్చేసింది అండ్ ఒక ఐడి అనేది జనరేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు మీ ప్రాపర్టీలోనే ఉంటే మీరు ఇక్కడ నుంచే లొకేషన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్డ్ టెనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బాయ్స్ అండ్ గర్ల్స్ కోలీవ్ కాబట్టి ఇద్దరు ఉండొచ్చు. అండ్ ప్రిఫర్డ్ టెనెంట్స్ అదర్స్ కంటిన్యూ. సో ఇక్కడ ప్రిఫర్డ్ టైమింగ్స్ ఏదైతే ఉందో మనము టైమింగ్స్ కూడా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వస్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఓనర్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్టింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఆప్షన్ వచ్చేసరికి మనకు మేనేజ్మెంట్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో వచ్చేసి మనకు ఏవైతే ఒకవేళ మనకు రిజిస్టర్డ్ బిజినెస్ ఉందనుకోండి, రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నాది అన్రిజిస్టర్డ్ అనుకుందాం. ఇది అన్రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ వచ్చేసి స్టార్ గ్రూప్స్. అన్రిజిస్టర్డ్ అని సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీది రిజిస్టర్డ్ అయితే సోల్ ప్రొప్రైటర్ అయితే అది సెలెక్ట్ చేయండి. నేను అన్రిజిస్టర్డ్ సెలెక్ట్ చేశాను. చేయగానే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మనకు బిజినెస్ వెరిఫికేషన్ ఉంది. బిజినెస్ వెరిఫికేషన్లో ఎనీ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ అగ్రిమెంట్ మనం అప్లోడ్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ కానీ చెక్ లాంటివి అప్లోడ్ చేయొచ్చు, లేదంటే ప్రాపర్టీ ఫోటో ఏదో ఒకటి మనము అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఎనీ 2 డాక్యుమెంట్స్. అండ్ దాని తర్వాత ఓనర్ డీటెయిల్స్ మనం ముందే చేయిస్తాం. అండ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరో వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేస్తాము. ఆ వెరిఫై తర్వాతనే ఇది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ కింద డీటెయిల్స్ అన్నీ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ అడ్మిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్ అడ్మిన్ నేమ్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి మనం ఇక్కడే యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు రెంటింగ్ అండ్ స్టే రూల్స్ ఉంది. ఇది ఓపెన్ చేయగానే చూడండి రెంటింగ్ టర్మ్స్ ఇప్పుడు మీ ప్రాపర్టీలో కొన్ని ప్రాపర్టీస్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ రెంట్ కలెక్ట్ చేస్తారు. కొన్ని ప్రాపర్టీస్లో డేట్ ఆఫ్ జాయినింగ్ చేస్తారు. ఇంకొన్ని ప్రాపర్టీస్లో ఎండ్ ఆఫ్ ది మంత్ చేస్తారు. సో మీరు ఏదైతే ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టే టర్మ్స్ ఉంది.
స్టే టర్మ్స్లో మీరు చూసుకున్నట్లయితే డేస్ ఇన్ మంత్ యాజ్ పర్ మంత్ మనకు వస్తుంది. అండ్ డైలీ, ఇప్పుడు డైలీ బేసిస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎంత అయితే మీరు ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. అండ్ లాక్-ఇన్ పీరియడ్స్ ఆల్మోస్ట్ చాలా ప్రాపర్టీస్లో 1 మంత్ ఉంటుంది, లేదంటే 3 మంత్స్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్లో ఇన్ డేస్ 30 డేస్ ఉంటే 30 డేస్, 50 డేస్ ఉంటే 50 డేస్. అండ్ అగ్రిమెంట్ నార్మల్గా 11 మంత్స్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి మీరు. అండ్ చెక్ ఇన్ డేట్స్ అండ్ చెక్అవుట్ డేట్, మార్నింగ్ ఏ టైంకి రావాలి అండ్ నైట్ ఏ టైంకి చెక్అవుట్ అవ్వాలి, ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ యాడ్ చేసి కన్ఫర్మ్ చేసేస్తాం. ఇదైన తర్వాత ఒకవేళ మీకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటే ఇక్కడ కాపీ సెట్టింగ్స్ టు ప్రాపర్టీ, వేరే ప్రాపర్టీకి కూడా మనం సేమ్ సెట్టింగ్స్ కాపీ చేసేయచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఉంది డ్యూస్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్. సో డ్యూస్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. దీంట్లో చూడండి అలో పార్షియల్ పేమెంట్, ఇది మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలో పార్షియల్ పేమెంట్స్ అంటే ఇప్పుడు ఎవరైతే టెనెంట్స్ పే చేస్తారో లింక్ ద్వారా వాళ్ళు పార్షియల్ పేమెంట్ చేయాలన్నా వద్దా, మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అది ఆన్ ఉంచండి బటన్, లేదంటే ఆఫ్. క్యాష్ పేమెంట్ తీసుకుంటారా లేదా, క్యాష్ పేమెంట్ తీసుకుంటే ఆన్ ఉంచండి, లేదంటే ఆఫ్ చేసేయండి. అలో ఆన్లైన్ పేమెంట్స్, ఇది ఆన్ ఉంటే టెనెంట్స్ మనకు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. సో ఈ అడ్జస్ట్ లేట్ ఫైన్ డిపాజిట్ ఇవన్నీ మీరు చూసుకొని ఇది ఏదైతే బటన్స్ ఆన్ ఉంటాయో దాని ప్రకారంగా మీరు సెట్టింగ్స్ చేసి కన్ఫర్మ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ రెంట్ రిమైండర్స్ ఉంది. ఇది ఆటోమేటిక్గా రెంట్ రిమైండర్స్ వెళ్ళడం ఎనేబుల్ ఉంటే ఎవ్రీ మంత్ ఫస్ట్కి వాళ్ళకి ఆటోమేటిక్గా రిమైండర్ మెసేజ్ వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. ఓల్డ్ టెనెంట్ రిమైండర్స్, సో ఇవన్నీ మీరు ఇక్కడ నుంచే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టెనెంట్ ఆన్బోర్డింగ్ అండ్ కేవైసీ సెట్టింగ్స్ ఉంది. టెనెంట్ ఆన్బోర్డింగ్ కేవైసీ సెట్టింగ్స్లో చూడండి, టెనెంట్ మనం యాడ్ చేయగానే వాళ్ళకు ఒక రిమైండర్ మెసేజ్ వెళ్తుంది, ఆ పేమెంట్ రిమైండర్, అది ఎనేబుల్ ఉంచితే వెళ్తుంది, లేదంటే వెళ్ళదు. అండ్ టెనెంట్కి వెల్కమ్ మెసేజ్ వెళ్ళాలా వద్దా అది. అండ్ టెనెంట్ ప్రొఫైల్ లాక్, సో ఇప్పుడు మనము టెనెంట్ వన్స్ ఆన్బోర్డ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అండ్ ఫోటో అన్ని అప్లోడ్ చేసేస్తాడు. మళ్ళీ టెనెంట్ యాప్ నుంచి వాళ్ళు ఏ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి అవ్వాలా వద్దా, ఒకవేళ లాక్ చేస్తే వాళ్ళు ఏది ఎడిట్ చేయలేరు, ఓపెన్ ఉంటే వాళ్ళు ఎడిట్ చేసుకోగలరు. యాడ్ రెంట్ ఫర్ ఫస్ట్ మంత్ ఓన్లీ, ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఫస్ట్ మంత్ రెంటే యాడ్ అవుతుంది, లేదంటే ఇప్పుడు ఈరోజు 25th అనుకోండి మే, సో ఈ 25th ఈ 5 days రెంట్ ప్లస్ నెక్స్ట్ మంత్ రెంట్ కూడా యాడ్ అవుతుంది. అలా వద్దు ఈ మంత్దే యాడ్ అవ్వాలనుకుంటే ఈ బటన్ ఆన్ ఉంచండి. ఆటో అప్రూవ్ బుకింగ్ ఎవరైతే చేస్తారో అది ఆటోమేటిక్గా అప్రూవ్ అవ్వాలా, లేదంటే మీరు మాన్యువల్గా చేయాలనేది ఈ బటన్ ద్వారా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కేవైసీ ఎనేబుల్. ఈకేవైసీ అంటే మనకు వాళ్ళు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే వాళ్ళ ఆధార్ కార్డ్ యూఐడి సర్వర్ నుంచి డౌన్లోడ్ అయిపోవడము అండ్ ఆటోమేటిక్గా రెంటల్ అగ్రిమెంట్ మీద సైన్ అయిపోవడము. సో వాళ్ళు బేసికలీ టెనెంట్కి ఒక మెసేజ్ వెళ్తుంది, వెల్కమ్ మెసేజ్, దాని ద్వారా చేయడాన్ని కేవైసీ అంటారు. సో అది అవ్వాలా వద్దా అనేది మనము ఇక్కడ నుంచే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవిక్షన్ సెట్టింగ్స్ ఉంది. ఎవిక్షన్లో ఆటో ఎవిక్షన్ లేదంటే మాన్యువల్గా. సో ఇప్పుడు టెనెంట్ యాప్ నుంచి వాళ్ళు ఎవిక్షన్ చేయొచ్చు, లేదంటే మనకు మేనేజర్ యాప్ నుంచి ఎవిక్షన్ చేయొచ్చు. సో ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్ డేట్ వేసి ఎవిక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా డీటెయిల్ అయిపోతుంది, లేదంటే మనం మాన్యువల్గా చేయాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు మై నోటిఫికేషన్ అండ్ మెసేజెస్. సో ఇక్కడ మనము ఏదైతే ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇస్తామో టెనెంట్ ఎప్పుడైతే రెంట్ పే చేస్తాడో అదంతా మనకు ఆ మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి మెసేజెస్. నెక్స్ట్ మై వెబ్సైట్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి రెంటోకేలో మీకు తెలిసిందే, సో అకౌంట్ జనరేట్, మీరు రెంటోకే అకౌంట్ సైన్అప్ చేయగానే మీకు వెబ్సైట్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఆ వెబ్సైట్లో మీరు ఏ డీటెయిల్స్ చూపించాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ నుంచి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. చాలా ప్రాపర్టీస్లో అటెండెన్స్ కొన్ని ప్రాపర్టీస్లోనే ఉంటాయి, వాళ్ళు అటెండెన్స్ సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో బేసికలీ ఇక్కడ నుంచి మనము అకౌంట్స్ సెటప్ మొత్తం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, మనకు రూమ్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ టెనెంట్ ఎలా యాడ్ చేయాలి అనేది చూసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు ప్రాపర్టీ ఆప్షన్ ఉంది. ప్రాపర్టీ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 floors అని సెలెక్ట్ చేశాను. నా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో నాకు సింగిల్ షేరింగ్ 2 rooms ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో కూడా సింగిల్ షేరింగ్ 3 rooms ఉన్నాయి. ఎగ్జాంపుల్ నాకు 3 షేరింగ్ 4 rooms ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. సో ఇలా యాడ్ చేసిన తర్వాత గో టు రూమ్. సో నాకు అన్నీ టోటల్ 10 rooms యాడ్ అయిపోయాయి.
ఇప్పుడు నేను ఈ రూమ్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ టెనెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. రూమ్ కార్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఎడిట్ మీద క్లిక్ చేసి నేను రూమ్ నెంబర్ మార్చుకోవచ్చు అండ్ ఫ్లోర్ మార్చుకోవచ్చు. షేరింగ్ టైప్ కూడా ఇక్కడ నుంచి మనము మార్చుకోవచ్చు. మార్చుకొని రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెనెంట్ని యాడ్ చేయాలి. ఎవరన్నా ఇప్పుడు రూమ్ నెంబర్ 001లో ఒక టెనెంట్ని యాడ్ చేద్దాం మనం. సో యాడ్ మీద క్లిక్ చేశాను. టెనెంట్ నేమ్ వచ్చేసి సందీప్ అనుకుందాం అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాము. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, లేదంటే లేదు. అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ వేయాలి. ఇదే చూడండి, లాకిన్ పీరియడ్ ఆటోమేటిక్గా మనం స్టార్టింగ్లో ఏదైతే సెట్టింగ్లో వేసామో అది తీసుకుంది 1 month అండ్ నోటీస్ పీరియడ్ 30 days ఆటోమేటిక్గా తీసుకుంది. అగ్రిమెంట్ 11 months అండ్ ఫిక్స్డ్ రెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 7,800 అనుకుందాం. 7,000 సెక్యూరిటీ డిపాజిట్. సో ఇలా మనం యాడ్ చేయగానే ఇలా మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మే మంత్లో మనకు 27 నుంచి 31st వరకు ఎంత ఉంటుందో అమౌంట్ అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోయి వచ్చేసింది. అండ్ జూన్ రెంట్ ఫుల్ అమౌంట్ పే చేయాలి, సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ మనకు టెనెంట్ పే చేయాలి. ఇక్కడ నుంచి యాడ్ చేసి మనము టెనెంట్ని యాడ్ చేసుకోవచ్చు. రైట్. సో చూడండి, ఒక బెడ్ ఫిల్ అయిపోయింది. ప్రాపర్టీలో సందీప్ అనేవాడు మనకు వచ్చేసాడు. సో ఇలా మనము అకౌంట్ని సెటప్ చేసుకోవచ్చు. సో మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు హెల్ప్ చేస్తారు డెమోలో. థ్యాంక్ యూ.